హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఒక సెలబ్రిటీ ఫోటో కానివ్వండి, ఏదైనా పిక్చర్ కానివ్వండి, మీ ఫ్రెండ్స్ కానివ్వండి, ఏదైనా పర్వాలేదు, ఒక ఫోటోలో ముందున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిమూవ్ అయిపోయి వెనకున్న బ్యాక్గ్రౌండ్ రావాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో చాలా ఇంట్రెస్టింగ్ యాప్ అనమాట. ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. సో వీడియోని వెంటనే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో మవోనో AU400 మైక్రోఫోన్ అయితే గివ్ అవే జరుగుతుంది. పైన ఐకార్డ్స్తో ఉంటుంది. ఖచ్చితంగా ఆ వీడియో చూసి గివ్ అవేలో అయితే పార్టిసిపేట్ చేయండి, మీరు కూడా గెలిచే అవకాశం ఉంటుంది. సో రిజల్ట్స్ వచ్చేటప్పటికి సెప్టెంబర్ 2 సాయంత్రం 6:30కి లైవ్లో విన్నర్స్ని పిక్ చేస్తాను. సో ఫ్రెండ్స్, జనరల్గా మీ దగ్గర సెలబ్రిటీ ఫోటోస్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ దగ్గర ఫోటోస్ ఏవైతే ఉంటాయో, సో వాటిలో ఆ ముందున్న మెయిన్ హీరో కానివ్వండి, హీరోయిన్ కానివ్వండి, వాళ్ళని రిమూవ్ చేసేసి మనకి బ్యాక్గ్రౌండ్ కావాలనుకోండి. సో దానికి ఏం చేయాలో ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లే స్టోర్లోకి వెళ్ళిపోయి మెకరాన్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ మీకు ఒక యాప్ వస్తుంది. కాబట్టి ఈ యాప్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడే చెప్తున్నాను, చాలా ఫొటోస్కి అయితే ఇది వర్క్ అవ్వకపోవచ్చు. ఎర్రర్ అని చూపిస్తుంది, అప్పుడప్పుడు పర్సన్ నాట్ ఫౌండ్ అని చూపిస్తుంది, అప్పుడప్పుడు పర్సన్ ఫౌండ్ అయినప్పటికీ పర్సన్ అయితే రిమూవ్ అవ్వడం అనమాట. ఇలా చాలా బగ్స్ అయితే ఉన్నాయి యాప్లో. బట్ ఫ్యూచర్లో ఇవన్నీ కూడా ఫిక్స్ చేస్తారనమాట. సో మాక్సిమం 90% ఫొటోస్ అయితే మీకు ఇది వర్క్ అవుతుంది. సో ఇట్లా చైనీస్ భాషలో మీకు ఒక సెకండ్ ఆగుద్ది అప్పుడప్పుడు. సో అలా ఆగినప్పుడు మీరు యాప్ని రీఫ్రెష్ చేసి మళ్ళీ అయితే యాప్ని ఆన్ చేయండి. సో అప్పుడు మీకు ఇట్లా ఫొటోస్ అన్నీ కూడా కనిపిస్తాయి. సో ఇక్కడ ఆల్ ఫొటోస్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి మీరు ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఇక్కడ ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇంటర్నెట్ ఆన్లో ఉండాలి, వైఫై ఖచ్చితంగా, వైఫై కానివ్వండి, మొబైల్ డేటా కానీ ఆన్ చేసుకోండి. సో ఇలా బాల్స్ అయితే తిరుగుతుంటాయి. సో మనిషిని అయితే ఐడెంటిఫై చేస్తాయి అనమాట. సో పర్సన్, బ్యాక్గ్రౌండ్ రెండింటిని కూడా ఇది ఐడెంటిఫై చేసింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పర్సన్ ఉంది కదా, సో పర్సన్ని కావాలంటే పక్కకు జరుపుకోవచ్చు, లేదంటే మొత్తానికి తీసేయచ్చు అనమాట. సో యాక్చువల్గా నేను ఏదైనా ఎడిటింగ్ చేసుకునేటప్పుడు ఈ హీరో పక్కన నేను నించున్నట్టు చేయాలనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే పర్సన్ని క్లిక్ చేసి సైడ్కి జరపండి. సో ఇలా పర్సంటేజ్ అయితే వచ్చేసి వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ని అది క్రియేట్ చేస్తుంది అనమాట. చూడండి ఇప్పుడు. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు, వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ని అది ఆటోమేటిక్గా క్రియేట్ చేసుకుంది. సో నేను ఇక్కడున్న రామచరణ్ని నేను ఇటు కావాలంటే అటు తిప్పుకొనేసి పక్క జరుపుకొని ఇక్కడ నేను నించొని అదంతో పాటు ఫోటో తీసినట్టుగా నేను ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. అలా కాదు, ఇదే స్టిల్లో నేను నడుచుకుంటూ వస్తున్నట్టు ఏదైనా ఫోటో కావాలనుకోండి, అప్పుడు ఇక్కడ ఇంటూ మార్క్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేస్తే మొత్తానికి ఎగిరిపోతారనమాట. సో ఇక్కడున్న డైరెక్ట్ ఫోటో ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉందో, సో దాన్ని మనం తీసుకొని అక్కడ మనల్ని పెట్టుకోవచ్చు. సో ఇది ఒక మంచి ట్రిక్ అని చెప్పేసుకోవాలి. అయిపోయిన తర్వాత ఇక్కడ ఫినిష్ క్లిక్ చేయండి. ఇక్కడ సేవ్ యాజ్ ఫోటో ఉంటుంది. సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు వినాల్సింది ఇక్కడ ఉంది. గ్యాలరీలోకి వెళ్ళి ఆ ఫోటో ఓపెన్ చేసిన తర్వాత కింద మీకు మెకరాన్ అని కనిపిస్తుంది, చూడండి ఇక్కడ. సో దాన్ని రిమూవ్ చేయాలంటే మీ దగ్గర MI మొబైల్ ఉందనుకోండి, షామీ మొబైల్. సో మీరు డైరెక్ట్గా ఎడిటర్లోకి వెళ్ళిపోయి ఎరేజర్లోకి వెళ్ళిపోయి ఒకసారి అలా రబ్ చేసే చాలు, కంప్లీట్గా మీకు ఆ లోగో అయితే రిమూవ్ అయిపోతుంది. అలా కాదు, మాకు MI మొబైల్ లేదనుకుంటే మీరు పిక్సార్ట్లో కూడా ఈ పని అయితే చేయొచ్చు. మీరు కావాలంటే బ్లర్ చేసుకోవచ్చు, లేదా నాకు మొత్తానికి రిమూవ్ అవ్వాలనుకుంటే బ్లెమిష్ ఫిక్స్ అని ఉంటుంది. సో ఆప్షన్లోకి వెళ్ళి అదంతా కూడా రిమూవ్ చేసేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఒక ఫోటోలోని మనిషిని రిమూవ్ చేసి అతని బ్యాక్గ్రౌండ్ని మాత్రమే మనం తీసుకోవచ్చు. సో ఈ యాప్ మీకు నచ్చిందా లేదా అని చెప్పేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. ఏమైనా బగ్స్ ఉంటాయి, ఇందులో చాలా బగ్స్ అయితే ఉన్నాయి. అప్పుడప్పుడు మనిషిని డిటెక్ట్ చేయదు, అప్పుడప్పుడు బ్యాక్గ్రౌండ్ని డిటెక్ట్ చేయదు, అప్పుడప్పుడు మనిషిని డిటెక్ట్ చేసినప్పటికీ అది రిమూవ్ అయితే చేయలేదన్నమాట. సో ఇలా చాలా బగ్స్ అయితే ఉన్నాయి. సో అవన్నీ కూడా ఫిక్స్ అయిపోతాయి ఫ్యూచర్లో వచ్చే అప్డేట్స్లో అయితే. సో వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్. జై హింద్.